సో కమింగ్ బ్యాక్ టు కరీంనగర్, చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్లో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఆల్ కరీంనగర్లో అటు 14 మున్సిపాలిటీలు ఉన్నాయి. 14 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు. సిచ్యువేషన్ తెలుసుకుందాం. ఒక కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా రాకెట్ స్పీడ్లో దూసుకువెళ్తోంది, ఇంకో చోట బీజేపీ కొంత వేగంగానే వెళ్తోంది. మిగిలిన మున్సిపాలిటీల సంగతి ఏంటి తెలుసుకుందాం. చంద్రశేఖర్, మున్సిపాలిటీ సిచ్యువేషన్ ఏంటి? 14 మున్సిపాలిటీలో ఎటువంటి సినారియో ఉంది? అటు ధర్మపురి కానీ, హుజురాబాద్, జమ్మికుంట ఎటువంటి ట్రెండ్స్ కొనసాగుతున్నాయి? మనోజ్, ఉదయం నుంచి చాలా ఆసక్తికరంగా ఉత్కంఠ రేపినటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది. కరీంనగర్ కార్పొరేషన్కి వచ్చేసరికి 66 డివిజన్లలో 46లో భారతీయ జనతా పార్టీ పోస్టల్ బ్యాలెట్ లో లీడ్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక మీరు అన్నట్టుగా మున్సిపాలిటీలు ఇటు కరీంనగర్ జిల్లా, ఉమ్మడి జిల్లాకు సంబంధించి చొప్పదండి, జమ్మికుంట, హుజురాబాద్, ధర్మపురి, రాయకల్, జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, వేములవాడ, సిరిసిల్ల ఈ మున్సిపాలిటీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం స్పష్టంగా కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే మంచిని, పెద్దపల్లి, సుల్తానాబాద్ లో సైతం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ధర్మపురిలో 4 మున్సిపాలిటీ వార్డులని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. రాయకల్కి వచ్చేసరికి బీఆర్ఎస్ 2 స్థానాల్లో విజయకేతనం ఎగరవేసింది. మరో 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసింది. జగిత్యాలకు వచ్చేసరికి జగిత్యాలను 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీలో వివిధ వార్డుల నుంచి గెలుపొందడం జరిగింది. 2 స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు వారు విజయం సాధించడం జరిగింది. అక్కడ సిరిసిల్లకు వచ్చేసరికి సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ హవా అనేది కొనసాగుతుంది. 4 స్థానాలకు సంబంధించి డిక్లేర్ చేయడం జరిగింది. దీనిలో సిరిసిల్లలో 4 వార్డులకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు, బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది. మొత్తం మీద కరీంనగర్ డివిజన్ కి వచ్చేసరికి కార్పొరేషన్ కి వచ్చేసరికి చాలా ఆసక్తికరమైనటువంటి స్కోర్ కొనసాగుతుంది. 10 స్థానాలకు పైగా ట్రయాంగిల్ కాంపిటీషన్ కనబడుతుంది. మరొక 5 స్థానాల్లో నువ్వా నేనా అన్నట్టుగా టఫ్ ఫైట్ కొనసాగుతుంది. మనం అనుకున్నట్టుగానే భారతీయ జనతా పార్టీ లీడ్ లో ఉండేటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు, ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ అయితే కనబడుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఒక్కసారిగా చొప్పదండిలో సైతం ఇప్పటికే ఫలితాలు దాదాపుగా 4 స్థానాలని ప్రకటించడం జరిగింది. 4 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబడుతూనే ఉన్నది. మనోజ్, దీనిలో భాగంగానే ఇక కొరుట్ల, మెట్పల్లికి సంబంధించి ఒక ట్రయాంగిల్ కప్ కాంపిటీషన్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. వేములవాడలో అదే సిచ్యువేషన్ ఉంది. 3 పార్టీలు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించి త్రిముఖ పోటీలో ఉత్కంఠ రేపుతుంది. ఇప్పటి వరకైతే 2 స్థానాల్లో వేములవాడకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మరొక స్థానంలో బీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేయడం జరిగింది. ఇంకొక స్థానాన్ని ప్రకటించాల్సి ఉంది. మరికొద్ది సేపట్లో అక్కడ వేములవాడకు సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడయ్యేటువంటి అవకాశాలు కనబడుతుంది. మొత్తం మీద రామగుండం కార్పొరేషన్ కి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ పలు డివిజన్లలో దూసుకెళ్తుంది. దానికి సంబంధించి క్యాంపు రాజకీయాలకి నిన్న నుంచే మనకి వెళ్ళడం జరిగినటువంటి విషయం విదితమే. ఈ క్రమంలో ఒకవైపు రామగుండం బీఆర్ఎస్ నేతలు, మెట్పల్లి కాంగ్రెస్ అలాగే వేములవాడకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు క్యాంపు రాజకీయాలకి తరలి వెళ్లారు. ఇక్కడ ఫలితాలు వెల్లడైనటువంటి మరుక్షణమే ఎవరైతే విజయం సాధిస్తారో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నేతల సమక్షంలో హైదరాబాద్ కావచ్చు, ఇతరత్ర సుదూర ప్రాంతాలకి క్యాంప్ కి వెళ్ళడానికి సిద్ధంగా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ నెల 16వ తేదీన మేయర్ ఎన్నిక సందర్భంగా అలాగే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఆ టైంకి మాత్రమే రావడానికి పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. ఇప్పటికీ నువ్వా నేనా అనేటువంటి విధంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పూర్తి ఫలితాలు మనకు వచ్చడానికి దాదాపు 2 గంటల సమయం మరింత పట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మనోజ్, సో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? కార్పొరేషన్ లో బీజేపీ జెండా ఎగరేయబోతోందా? లీడ్స్ ఎలా ఉన్నాయి కరీంనగర్ కి సంబంధించి? ఖచ్చితంగా పలు డివిజన్లకు వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. అయితే అనుకున్నట్టుగా కాకుండా కొన్ని ప్రాంతాల్లో, కొన్ని డివిజన్లకు వచ్చేసరికి ట్రయాంగిల్ కాంపిటీషన్ లో 1-2 వెనుకబడేటువంటి అవకాశం ఉంది. ఆర్టీవీ ముందు నుంచి చెప్తుంది 25 నుంచి 28 స్థానాల్లో బీజేపీ లీడ్ ఉండేటువంటి అవకాశాలు విస్పష్టంగా కనబడుతున్నాయి. దీనిలో భాగంగా అదే ట్రెండ్స్ కనబడుతున్నాయి. దాదాపు ఇప్పటికే 20 డివిజన్లకు గాను అది లీడ్ లో ఉన్నటువంటి పరిస్థితి. మనకి 66 డివిజన్లకు గాను మనకు అందినటువంటి సమాచారం మేరకి పోస్టల్ బ్యాలెట్ విషయానికి వస్తే 46 డివిజన్లకు పైగా భారతీయ జనతా పార్టీ లీడ్ స్పష్టంగా కనబడింది. మరికొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ సెకండ్ పొజిషన్ లో పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద కొన్ని ప్రాంతాలు, కొన్ని డివిజన్లకు వచ్చేసి దాదాపుగా 10 డివిజన్లకు వచ్చేసరికి ట్రయాంగిల్ టఫ్ కాంపిటీషన్, మరొక 3 డివిజన్లకు వచ్చేసరికి చతుర్ముఖ పోటీ ఉంది. కొన్ని ప్రాంతాల్లో స్వతంత్ర అభ్యర్థులు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు ప్రధాన రాజకీయ పార్టీల విజయానికి గండికొట్టేటువంటి ప్రమాదం అయితే కనబడుతుంది. మొత్తం మీద రాజకీయ
పార్టీల అంచనాలకి అనుగుణంగానే ఈ ఫలితాలు ఉండబోతున్నాయి. మనోజ్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో రిజల్ట్ చాలా వేగంగా వస్తోంది. సో యాజ్ 11 గంటల సమయానికల్లా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన రిజల్ట్ కానివ్వండి, ఆ తర్వాత కొన్ని మున్సిపాలిటీ కూడా ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. సో ఆర్టీవీ చెప్తున్న రిజల్ట్సే ఎగ్జాక్ట్గా అక్కడ రెప్లికేట్ అవుతున్నాయి. ఆర్టీవీ చెప్పినట్టుగానే అక్కడ రిజల్ట్స్ అన్ని కూడా ఎగ్జాక్ట్గా రిజల్ట్స్ ఎగ్జిట్ పోల్స్ కాదు, ఎగ్జాక్ట్ పోల్స్ అన్నట్టుగా ఆర్టీవీ ఆ స్థాయిలో సర్వే చేసింది. సో మీరు చూస్తున్న రిజల్ట్స్ అన్ని కూడా ముందుగానే ఆర్టీవీ పసిగట్టింది. సో ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయినటువంటి మున్సిపాలిటీ నల్గొండ, నందికొండ కాంగ్రెస్ గెలిచింది. నల్గొండ జిల్లాలోని హాలియా కాంగ్రెస్ గెలిచింది. నల్గొండ జిల్లాలోని చిట్యాల కాంగ్రెస్ గెలిచింది. చండూరు కాంగ్రెస్ గెలిచింది. కోహీర్ కాంగ్రెస్ గెలిచింది. మెదక్లోని కోహీర్, ఇక మెదక్లోని గడ్డపోతారం బీఆర్ఎస్ గెలుపొందింది. సో ఎక్కడికక్కడ రిజల్ట్స్ ట్రెండ్స్ కనబడుతున్నాయి. కార్పొరేషన్ల రిజల్ట్స్ పైన మీరు చూస్తున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఉమ్మడి మెదక్ దుబ్బాక మున్సిపాలిటీ కాంగ్రెస్ 8 లీడ్లో ఉంటే బీఆర్ఎస్ 10 లీడ్లో ఉంది. బీజేపీ 2 మాత్రమే లీడ్లో ఉంది. దుబ్బాక గతంలో ఇక్కడ రఘునందన్ రావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత రఘునందన్ రావు ఇప్పుడు ప్రెసెంట్ మెదక్ ఎంపీగా కూడా ఉన్నారు. కానీ దుబ్బాక మున్సిపాలిటీకి సంబంధించి చూస్తే అక్కడ బీజేపీ కేవలం 2 స్థానాలు మాత్రమే తన లీడ్ కొనసాగిస్తోంది. ఇక ఆందోళన కూడా దాదాపుగా కాంగ్రెస్ కైవసం చేసుకుందని చెప్పాలి. కాంగ్రెస్ 14 లీడ్ కొనసాగుతోంది. సో బీఆర్ఎస్ 6 లీడ్ కొనసాగుతోంది. ఇంకా పూర్తి స్థాయి మ్యాజిక్ ఫిగర్ రావాలంటే కాంగ్రెస్కి మరో 2 స్థానాలు గెలవాల్సిన అవసరం అయితే ఉంది. సో చెండూరులో 10 వార్డులు ఉంటే కాంగ్రెస్ పార్టీ 7 వార్డులో గెలుపొందింది. బీఆర్ఎస్ 3 వార్డులో గెలుపొందింది. ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా 4 మున్సిపాలిటీల్లో హస్తం కైవసం చేసుకుంది. మెదక్లో 1 మాత్రమే హస్తం కైవసం చేసుకుంది. ఇక మదిరా మున్సిపాలిటీలో కాంగ్రెస్ జోరు కనిపిస్తోంది. మదిరా మున్సిపాలిటీలో ఇప్పటికే ఒక టీడీపీ అభ్యర్థి ఖాతా తెరిచారు. టీడీపీ అభ్యర్థి అక్కడ నల్గొండ జిల్లాలోని 10వ వార్డులో గెలుపొందడం జరిగింది. సో ఇంకా ట్రెండ్స్ మారుతూ ఉన్నాయి. మహబూబాద్ సంబంధించి కూడా మహబూబాద్ జోర్నకల్ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ హవా కనబడుతోంది. 15 వార్డుల్లో ఇప్పటికే 8 స్థానాల్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 8 స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకొని అక్కడ కూడా కాంగ్రెస్ జెండాని ఎగరేసింది మహబూబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీలో. సో డోర్నకల్ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఇంకా ట్రెండ్స్ మారుతూ ఉన్నాయి. సో 10 గంటల 30 నిమిషాలు అంటే 10:30 అయ్యేసరికల్లా మొత్తంగా 200కు పైచిలుకు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ, 120 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ, 33 వార్డుల్లో బీజేపీ గెలుపొందింది. ఇక ఇండిపెండెంట్లు 28 చోట్ల గెలుపొందారు. ఇండిపెండెంట్లో ఎక్కువగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అండ్ ఎంఐఎం 2 కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఆల్ పెద్దపల్లిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ప్రాబల్యం కనబడుతోంది. ఇంకోవైపుగా రామగుండం కార్పొరేషన్లో, కరీంనగర్ కార్పొరేషన్లో, హుజురాబాద్, జమ్మికుంట లాంటి ప్రాంతాల్లో కూడా నీకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ప్రభావం కనబడుతోంది. సో రాయకల్ మున్సిపాలిటీ మీకు ఒక్కొక్కటిగా ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నాము. ఉమ్మడి కరీంనగర్లో రాయకల్ మున్సిపాలిటీలో 12 మున్సిపాలిటీలు ఉంటే 7 కాంగ్రెస్ లీడ్ కొనసాగుతోంది. సిరిసిల్ల కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 24, బీజేపీ 4, ఇతరులు 2. సిరిసిల్ల మున్సిపాలిటీకి సంబంధించిన రిజల్ట్ మీరు చూస్తున్నారు. సో లీడ్స్ కొనసాగుతూ ఉన్నాయి. వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసేలా కనబడుతోంది. బీజేపీ కూడా అక్కడ ప్రాబల్యం కనబడుతుంది. కాంగ్రెస్ కొంత వెనకడుగు వేస్తుందని చెప్పాలి. వేములవాడ మున్సిపాలిటీ, వేములవాడి నియోజకవర్గ ఎమ్మెల్యేగా మాత్రం ఆది శ్రీనివాస్ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ మంత్రి నియోజకవర్గంలో 4, కాంగ్రెస్ 7, బీజేపీ 1, ఇతరులు కూడా 1 కొనసాగుతున్నారు. సో రైట్, ఉమ్మడి ఖమ్మం సంబంధించి రిజల్ట్ తెలుసుకుందాం. ఉమ్మడి ఖమ్మంలో మొత్తంగా 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. 7 మున్సిపాలిటీలు, ఓ కార్పొరేషన్ ఉంది. మరి 7 మున్సిపాలిటీల సంగతి ఏంటి, కొత్తగూడెం కార్పొరేషన్ ఎటువంటి సిచ్యువేషన్ తెలుసుకుందాం. ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, సో కొత్తగూడెం కార్పొరేషన్ పరిస్థితి ఎలా ఉంది, 7 మున్సిపాలిటీ ఎలా ఉన్నాయి, రిజల్ట్స్ ఏ రకమైనటువంటి ట్రెండ్స్ చూపిస్తూ ఉన్నాయి? మనోజ్, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులోనూ కాంగ్రెస్ హవా కొనసాగింది. ప్రస్తుతం సాధారణ ఓట్ల లెక్కింపులోనూ కాంగ్రెస్ జోష్ అయితే కొనసాగుతుందని చెప్పాలి. గత కొద్దిసేపటి క్రితం మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం అశ్వారావుపేట మున్సిపాలిటీని ప్రస్తుతం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దాదాపు మెజారిటీ స్థానాలన్నీ కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోయాయి. బీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. అశ్వారావుపేట మున్సిపాలిటీని తొలుత ప్రస్తుతం కాంగ్రెస్ అయితే కైవసం చేసుకుంది. ఇకపోతే ఏదులాపురం మున్సిపాలిటీలో కూడా అత్యధిక స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో వేసుకుందని చెప్పుకోవాలి. మదిర మున్సిపాలిటీలోను అంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సొంత నియోజకవర్గం అనేటువంటి మదిర నియోజకవర్గంలోని మదిర మున్సిపాలిటీలోను కాంగ్రెస్ అత్యధికమైనటువంటి స్థానాలు అయితే గెలుచుకుంది. కాకపోతే బీఆర్ఎస్ కొన్ని చోట్ల మాత్రం టఫ్ ఫైట్ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ ఖాతాలోనే ఎక్కువ సీట్లు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించి 1వ వార్డు 3, 4, 7, 8, 9, 14, 20, 25, 29తో పాటు 18వ వార్డు కూడా ప్రస్తుతం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. వైరా మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం
20 వార్డులు ఉండగా కాంగ్రెస్ ఇప్పటికే 8 తన ఖాతాలో వేసుకుంది. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపు సాధించినట్లు మనకు సమాచారం ఉంటుంది. అశ్వారావుపేట మున్సిపాలిటీలో బీజేపీ బోని కొట్టిన సమాచారం. కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఒక్క వార్డు ఫలితాలు కూడా బయటకైతే వెల్లడి కాలేదు. మొత్తం 60 టేబుల్లు ఏర్పాటు చేసి ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగిస్తున్నారు. మొత్తం ఖమ్మం జిల్లాలో 116 వార్డులకు సంబంధించి దాదాపు మరికొద్ది సేపట్లోనే పూర్తి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. అత్యధిక స్థానాలు అయితే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇల్లందు మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ హవా అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. సత్తుపల్లి, అదేవిధంగా కల్లూరు, మదిర, వైరా, ఏదులాపురం మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని మొదటి నుంచి కూడా ప్రదర్శిస్తూ వస్తుంది. ఇదంతా కూడా ఆర్టీవీ తొలుత ఇచ్చినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ సర్వేలో కూడా ఇదే అంశాన్ని మనం వెల్లడించున్నాం. అత్యధిక స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. దాదాపు 95కు పైగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డులన్నింటినీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. రెండో స్థానంలో బీఆర్ఎస్ కొనసాగే అవకాశం అవుతుంది. తొలుత కొత్తగూడెంలో పోస్టల్ బ్యాలెట్ ఖమ్మం నుంచి ఒక బ్రేకింగ్ వస్తోంది. ఆ బ్రేకింగ్ తర్వాత మీ దగ్గర మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తాను. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మదిరా మున్సిపాలిటీలో కాంగ్రెస్ జోరు కనబడుతోంది. బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం ఇది. 22 వార్డులో 9 వార్డులో కాంగ్రెస్ పెద్ద ఎత్తున లీడ్లో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 9 వార్డులు ఆల్రెడీ కాంగ్రెస్ గెలిచింది. సో ఇక్కడ బీఆర్ఎస్ ఇంకా ఖాతా తెరవలేదు. 9 వార్డుల్లో కాంగ్రెస్ ఆల్రెడీ గెలుపొందడం జరిగింది. 22 వార్డుల్లో మొత్తం అక్కడ మదిరా మున్సిపాలిటీలో ఉంటే మరి బీఆర్ఎస్ ఇంకా ఎక్కడ ఖాతా తెరవలేదు, కనీసం లీడ్ కూడా చూపించట్లేదు. సో ఓటీ ఉదయ్. సో ప్రెసెంట్ మదిరా డైరెక్ట్గా బట్టి విక్రమార్క, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం మరి. సో మొత్తంగా 22 వార్డులు ఉంటే 9 చోట్ల కాంగ్రెస్ ఇప్పటికే హస్తగతం చేసుకుంది. సో మిగిలిన వాటి పరిస్థితి ఏంటి? ఇక కాంగ్రెస్కి డిక్లేర్ ఇచ్చేయచ్చు అక్కడ? ఆ రిజల్ట్స్ కొనసాగుతున్నాయి ఆ రకంగానే? ఎగ్జాక్ట్లీ మనోజ్, మదర మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉండగా తొలిత 11 వార్డులకు సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. అందులో 9 వార్డులు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుని మిగిలినటువంటి వార్డులు కాంగ్రెస్ బలపరిచినటువంటి తెలుగుదేశం అభ్యర్థి రేవతి కూడా అక్కడ విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ కూడా మదిర మున్సిపాలిటీ నుంచి బోని కొట్టిందని చెప్పుకోవాలి. మొదటి నుంచి కూడా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మదిర మున్సిపాలిటీపై పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తూ వచ్చారు. అక్కడ ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలను, ప్రత్యేకంగా మిగిలినటువంటి సంక్షేమ పథకాలతో పాటు పూర్తి స్థాయిలో అన్నింటినీ అమలు చేయడంలో కొంత సక్సెస్ అయినట్టుగా మనం భావించాల్సి వస్తుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కావచ్చు, అభివృద్ధి పనుల పురోగతిపై పెద్ద ఎత్తున దృష్టి సారించడంతో అటు పట్టణ ఓటర్లంతా కూడా కాంగ్రెస్ కి పట్టం కట్టినట్టు చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యం కాంగ్రెస్ కు అక్కడ ఇచ్చినటువంటి ఓటర్లు మనకు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. దాదాపు 9 వార్డులను క్లీన్ స్వీప్ చేయగలిగింది అక్కడ కాంగ్రెస్. మిగిలిన వార్డులలో కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులే చాలా పెద్ద ఎత్తున విజయం సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిపిఎం కూడా ఏదులాపురం మున్సిపాలిటీలో ఒక చోట విజయం సాధించినట్టు మనకు స్పష్టమైనటువంటి సమాచారం అయితే అందుతుంది. అయితే ఇకపోతే అశ్వారావుపేటలో బీజేపీ బోని కొట్టినటువంటి సమాచారం ప్రస్తుతం అధికారికంగా ప్రకటించాల్సినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వస్తుంది. మరికొద్ది సేపటికి సంబంధించి తుది ఫలితం కూడా వెల్లడే అవకాశం ఉంది. కొత్తగూడెం కార్పొరేషన్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొంత ఆలస్యంగా కొనసాగుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ లో ఓట్ల లెక్కింపులు కొంత గందరగోళమైనటువంటి వాతావరణం ఏర్పడినప్పటికీ కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని ప్రదర్శించినట్టు కూడా అధికార యంత్రాంగం అధికారికంగా ప్రకటించింది. దాదాపు 43 ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపైన సెకండ్ ప్లేస్ లో సిపిఐ కూడా ఉన్నట్లు స్పష్టమైనటువంటి సమాచారం అంతోంది మనోజ్. రైట్. సో ఉమ్మడి ఖమ్మం సంబంధించిన విషయంలో ఒక మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఉంది, కొత్తగూడెం. సో కొత్తగూడెంలో సిపిఐ కొంత కాంగ్రెస్ పార్టీతో పొత్తు వెనక్కి తగ్గింది. వాళ్ళు ఏమాత్రం కూడా కంటిన్యూ చేయలేమని చెప్తున్నారు. నిన్న నేను చూశాను, కున్ననేని సాంబశివరావు కూడా మీడియాతో మాట్లాడుతూ ఇక నా సత్తా ఏంటో చూపిస్తే అవసరమైతే మీరు కట్టడి చేయాలనుకుంటున్నారు, మీరు అనుకున్నట్టుగా పిల్లిని కాదు పుల్లి అంటున్నారు ఆయన. సో కొత్తగూడెంలో కార్పొరేషన్ పైన కమ్యూనిస్టుల ప్రభావం ఏం రకం కనబడుతోంది? సో ట్రెండ్స్లో కాంగ్రెస్ పార్టీ కొంత లీడ్లో ఉన్నప్పటికీ అది ఫైనల్ వరకు కంటిన్యూ అవుతుంది అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ మనం చాలా స్పష్టంగా కాంగ్రెస్ మాత్రం ఆధిక్యతను ప్రదర్శించే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఇకపోతే కొత్తగూడెం కార్పొరేషన్ కి సంబంధించి త్రిముఖ పోటీ కొనసాగింది. అధికార కాంగ్రెస్ తో పాటు అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కున్ననేని సాంబశివరావు. సో సిపిఐకి కాంగ్రెస్ కి అదేవిధంగా బీఆర్ఎస్ కి మధ్య కొంత టఫ్ ఫైట్ కొనసాగింది. చాలా స్థానాల్లో కాంగ్రెస్ వర్సెస్ సిపిఐ గానే పోటీ ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 14 నుంచి 16 స్థానాల వరకు కూడా సిపిఐ గెలుచుకునే అవకాశం అయితే ఉంది. ఇకపోతే 30 నుంచి 35 స్థానాల వరకు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం చాలా
స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంది. కానీ సిపిఐ కూడా చాలా బలమైనటువంటి పోటీనిచ్చింది. అక్కడ కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి కూనంనేని సాంబశివరావు పూర్తిగా కొత్తగూడెం మున్సిపాలిటీ వ్యాప్తంగా కూడా కార్పొరేషన్ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పార్టీ నేతలంతా కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ కూడా సిపిఐ చాలా పెద్ద ఎత్తున విస్తృతమైనటువంటి ప్రచారం చేసింది, ఆరోపణలు కూడా చేసింది. ఆ అంశంపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కలవబోతున్నట్లు మనకు సమాచారం అయితే ఉంది. ఖచ్చితంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికల్లో గడిచినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సిపిఐ పార్టీ నేతలను అడ్డుకున్నారు. సిపిఐ పార్టీ నేతలను ప్రచారం చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేశారు, బెదిరింపులకు గురి చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ చాలా చోట్ల అధికార దుర్వినియోగానికి పాల్పడిందంటూ కూడా సిపిఐ మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ కూడా ఆరోపించడం పెను దుమారాన్ని అయితే రేపింది. ప్రస్తుతం కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికల ప్రక్రియ సరిగ్గా మరొక 20 నిమిషాల్లోపే ఫలితాలు కూడా వెల్లడే అవకాశం ఉంది. మొత్తం 60 టేబుల్ ఏర్పాటు చేశారు. ఒకే రౌండ్ లో కొత్తగూడెం కార్పొరేషన్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. దాదాపు కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది కొత్తగూడెం కార్పొరేషన్ లో. మనోజ్, రైట్, థ్యాంక్ యూ ఉదయ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.